హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్వి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సైన్స్ అండ్ టెక్నాలజీలోని టాపిక్ అయిన వ్యవసాయ రంగంలో పర్యావరణ అనుకూల సాంకేతికతలు సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ని అయితే చూద్దామండి. ఓకే, ఇందులో మనం మెయిన్గా సేంద్రియ వ్యవసాయం గురించి చూస్తాం, అలాగే జీరో బడ్జెట్ సహజ వ్యవసాయం గురించి చూస్తాం, అలాగే బయో ఫర్టిలైజర్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి చూస్తాం, అలాగే జీవ క్రిమి సంహారకాలు బయో పెస్టిసైడ్స్ గురించి చూస్తాం, అలాగే ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ గురించి చూస్తాం, అలాగే పాలికల్చర్ ఫార్మింగ్, ఫెర్మాకల్చర్, అలాగే హైడ్రోఫోనిక్స్, ఆక్వాఫోనిక్స్, వట్టి ఫార్మింగ్ ఇలాంటివి చూస్తాం, అలాగే బయో రెమిడియేషన్ ఉంటుంది కదా దాన్ని చూస్తాం, అలాగే బయో రెమిడియేషన్కి సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి, దానికి సంబంధించిన అనువర్తనాలు అయితే ఉన్నాయో అవి, అలాగే ఫైటో రెమిడియేషన్కి సంబంధించి, అలాగే భారతదేశంలో బయో రెమిడియేషన్ పరిధి ఏంటి, వాటికి సంబంధించిన బిట్స్ అయితే ఇందులో ఉంటాయి. ఓకే, అలాగే సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటిఫినిక్స్ శ్రీవరి సాగు ఉంది కదా, ఆ శ్రీవరి సాగుకు సంబంధించి, అలాగే ప్రిసిషన్ అగ్రికల్చర్. ప్రిసిషన్ అగ్రికల్చర్ ఏదైతే ఉందో అంటే ఖచ్చితమైన వ్యవసాయం ఏదైతే ఉందో దానికి సంబంధించిన బిట్స్ని అయితే మనం ఇందులో చూస్తామండి. ఓకే, దాదాపుగా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని అయితేనే మనం ఇందులో చూద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు. సేంద్రియ వ్యవసాయం సంబంధించిన అంశాలలో సరైనవి ఏవి అని ఇచ్చాడండి క్వశ్చన్. అందులో ఆప్షన్ 1 వచ్చి ఎటువంటి రసాయనాలు వాడకుండా ప్రకృతిలో లభించే ఆర్గానిక్ పదార్థాలను ఉపయోగించి చేసే వ్యవసాయాన్ని సేంద్రియ వ్యవసాయం అంటారు అన్నాడు. నెంబర్ 2, సేంద్రియ వ్యవసాయ పితామహుడుగా సర్ ఆల్బర్ట్ హెరీవార్డ్ను పిలుస్తారు అని ఇచ్చాడు. నెంబర్ 3లో భారతదేశం సేంద్రియ వ్యవసాయదారుల సంఖ్యలో 1వ స్థానంలో ఉంది మరియు సేంద్రియ వ్యవసాయ విస్తీర్ణంలో 1వ స్థానంలో ఉంది అని మనకి ఇవ్వడం జరిగిందండి. మనకి సరైనవి ఏవి అని ఇచ్చేసి ఆప్షన్స్లో 3 మాత్రమే, 1, 2, 3 మాత్రమే, 1, 2 మాత్రమే, 1, 3 మాత్రమే అని ఇవ్వడం జరిగింది. ఆన్సర్ దీనికి ఏంటంటే ఆప్షన్ 3 అండి. 1, 2 మాత్రమే కరెక్ట్ అండి, 3ది రాంగ్. ఓకే, ఎటువంటి రసాయనాలు వాడకుండా ప్రకృతిలో లభించే ఆర్గానిక్ పదార్థాలను ఉపయోగించి చేసే వ్యవసాయాన్ని మనం సేంద్రియ వ్యవసాయం అంటాం. సేంద్రియ వ్యవసాయ పితామహుడిగా సర్ ఆల్బర్ట్ హెరీవార్డ్ను అయితే పిలవడం జరుగుతుంది. ఓకే, థర్డ్ ఆప్షన్లో ఏమి ఇచ్చారంటే భారతదేశం సేంద్రియ వ్యవసాయదారుల సంఖ్యలో 1వ స్థానంలో ఉంది అన్నాడు. ఇది కరెక్టే. మరియు సేంద్రియ వ్యవసాయ విస్తీర్ణంలో 1వ స్థానంలో ఉంది అన్నాడు. ఇది రాంగ్ అండి. సేంద్రియ వ్యవసాయ విస్తీర్ణంలో భారతదేశం అనేది 9వ స్థానంలో ఉందండి, 9వ స్థానంలో ఉంది. కాబట్టి మనకి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అయ్యింది. ఓకే, సేంద్రియ వ్యవసాయంలో 1వ స్థానంలో ఉంది మనది, బట్ విస్తీర్ణంలో మాత్రం 9వ స్థానంలో ఉంది. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పార్టిసిపేటరీ గ్యారంటీ స్కీమ్ దేనికి సంబంధించినది అని ఇచ్చాడు. నెంబర్ 1 వచ్చి సేంద్రియ ఉత్పత్తులను ధృవీకరించే ప్రక్రియ. నెంబర్ 2 వచ్చి రసాయన ఉత్పత్తులను ధృవీకరించే ప్రక్రియ. నెంబర్ 3 ఎలక్ట్రికల్ ఉత్పత్తులను ధృవీకరించే ప్రక్రియ. నెంబర్ 4 చమురు ఉత్పత్తులను ధృవీకరించే ప్రక్రియ అని ఇవ్వడం జరిగింది ఇక్కడ. పార్టిసిపేటరీ గ్యారంటీ స్కీమ్ అంటే ఏమిటి, అదే దేనికి సంబంధించినది అని క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి. సేంద్రియ ఉత్పత్తులను ధృవీకరించే ప్రక్రియ. ఈ పార్టిసిపేటరీ గ్యారంటీ స్కీమ్ అనేది నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉత్పత్తి జరుగుతుంది అని నిర్ధారించడానికి సేంద్రియ ఉత్పత్తులను ధృవీకరించే ప్రక్రియ. ఓకే, ఏవైతే సేంద్రియ ఉత్పత్తులు ఉన్నాయో వాటి యొక్క నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉత్పత్తి జరుగుతుంది అని చెప్పేదే ఈ పార్టిసిపేటరీ గ్యారంటీ స్కీమ్. ఓకే, కాబట్టి మనకు ఆన్సర్ ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. జీరో బడ్జెట్
న్యాచురల్ ఫార్మింగ్కి సంబంధించిన అంశాలలో క్రింది వాటిలో సరైనవి గుర్తించండి అన్నాడు. నెంబర్ 1, జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అంటే ఎలాంటి ఎరువులు మరియు పురుగు మందులు లేదా ఇతర బాహ్య పదార్థాలను ఉపయోగించకుండా పంటలను పెంచడం. నెంబర్ 2, జపనీస్ రైతు మరియు తత్వవేత్త అయిన ఫుకుయోకా ఈ పదాన్ని తన పుస్తకం అయిన వన్ రెవల్యూషన్లో పరిచయం చేశాడు. నెంబర్ 3, 1990 మధ్యకాలంలో వ్యవసాయవేత్త మరియు పద్మశ్రీ అవార్డు గ్రహీత సుభాష్ పాలేకర్ ఇండియాలో ఈ భావన ప్రచారం చేశారు. అలాగే 4 వచ్చి పైవన్నీ సరైనవే అని ఇవ్వడం జరిగిందండి. సో ఇందులో సరైనవి ఏవి అని అడిగాడు కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. పైవన్నీ సరైనవే. ఓకే. సో జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అంటే ఎలాంటి ఎరువులు మరియు పురుగు మందులు లేదా ఇతర బాహ్య పదార్థాలను ఉపయోగించకుండా సో పంటల్ని పెంచడమే జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అని చెప్తాం. అంటే ఎలాంటి రాసాయనిక ఎరువులు కానీ పురుగుల మందులు కానీ ఇందులో వాడం. సో అందువల్ల దీన్ని జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అని చెప్తాం. అలాగే జపనీస్ రైతు మరియు తత్వవేత్త అయిన ఫుకుయోకా అనే శాస్త్రవేత్త ఈ పదాన్ని సో తన పుస్తకమైన వన్ రెవల్యూషన్లో పరిచయం చేయడం అయితే జరిగిందండి. అలాగే 1990 మధ్యకాలంలో వ్యవసాయవేత్త మరియు పద్మశ్రీ అవార్డు గ్రహీత అయిన సుభాష్ పాలేకర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇండియాలో ఈ భావన అయితే ప్రచారం చేయడం జరిగిందండి. ఓకే. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. ఓకే. సో అలాగే జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ యొక్క 4 ప్రధాన అంశాలు మరియు నమూనాలు ఉన్నాయి. అవేంటంటే బీజామాత్రం అని, అలాగే జీవామాత్ర అని, అలాగే ఆచ్ఛాదన ఆర్ మల్చింగ్ అంటారు. దీన్నే ఆచ్ఛాదన ఆర్ మల్చింగ్ అని చెప్తాం. అలాగే ఇంకోటి వ్యాపస ఆర్ తేమ. ఓకే. సో వ్యాపస ఆర్ తేమ ఈ 4 అంశాలు లేదా నమూనాలతో సో జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ని చేయడం జరుగుతుంది. ఓకే. బీజామాత్రం అంటే ఈ విధానంలో విత్తనాలను స్థానికంగా లభించే ఆవు పేడ మరియు మూత్రాన్ని ఉపయోగించి తయారు చేసిన సూత్రీకరణలో చికిత్స చేయడాన్ని మనం బీజామాత్ర అని చెప్తాం. అలాగే జీవామాత్ర అంటే ఆవు పేడ మరియు గోమూత్రాన్ని ఉపయోగించి ఆవు పేడ మరియు గోమూత్రం ఈ రెండింటిని ఉపయోగించి జీవామాత్రని తయారు చేస్తారు. ఇది మొక్కలకి ఇన్పుట్గా ఉపయోగించబడుతుందండి. ఇది మొక్కలకి ఇన్పుట్గా ఉపయోగించబడుతుంది. ఇది ఆవు పేడ, మూత్రం, బెల్లం, పప్పు పిండి మరియు కలుషితం కాని నేల నుండి పొందిన పులియబెట్టిన సూక్ష్మజీవుల సంస్కృతి. అలాగే ఆచ్ఛాదన ఆర్ మల్చింగ్ అంటే పంట వ్యర్థాలు మరియు సేంద్రియ పదార్థాలు ఏవైతే ఉన్నాయో పంట వ్యర్థాలు అలాగే సేంద్రియ వ్యర్థాలు వీటిని సో కవర్ పైన పంటలతో పై మట్టిని కప్పే ప్రక్రియ. ఓకే. సో పంట వ్యర్థాలు, సేంద్రియ వ్యర్థాలు లేదా కవర్ పంటలతో పై మట్టిని కప్పే ప్రక్రియనే మనం ఆచ్ఛాదన ఆర్ మల్చింగ్ అంటాం. అలాగే వ్యాపస ఆర్ తేమ దీన్ని మొక్కల పెరుగుదలకు మరియు అభివృద్ధికి మట్టిలో మంచి గాలి అవసరమవుతుంది. సో ఈ 4 నమూనాలను ఉపయోగించి మనం జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అయితే చేయడం అనేది జరుగుతుందండి. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నార్త్ ఈస్ట్ రీజన్లలో సేంద్రియ విలువ గొలుసు అభివృద్ధి కోసం మిషన్ అనే దానికి సంబంధించిన అంశాలలో సరైనవి ఏవి అని క్వశ్చన్ ఇచ్చాడు. సో ఇందులో నెంబర్ 1 వచ్చి ఈ మిషన్ ఈశాన్య భారతదేశం యొక్క సేంద్రియ వ్యవసాయ సామర్థ్యాన్ని వినియోగించుకునే కేంద్ర రంగ పథకం అని ఇచ్చాడు. నెంబర్ 2 ఈ మిషన్ 2015లో ప్రారంభించబడింది అని ఇచ్చాడు. నెంబర్ 3 పండించే వారిని వినియోగదారులతో అనుసంధానించి సేంద్రియ ఉత్పత్తులను అభివృద్ధి చేయడమే ఈ పథకం యొక్క లక్ష్యం అని ఇచ్చాడు. నెంబర్ 4 ఇది నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ కింద జరిగే ఉప మిషన్ అని ఇవ్వడం జరిగిందండి. ఓకే. సో మనకు సరైనవి ఏవి అన్నాడు. సో ఆప్షన్స్లో 1, 2, 3 మాత్రమే అని ఇచ్చాడు. ఆప్షన్ 2లో 3, 4 మాత్రమే అని ఇచ్చాడు. ఆప్షన్ 3లో 1, 2, 3, 4 అని ఇచ్చాడు. ఆప్షన్ 4లో 1, 2, 4 మాత్రమే అని ఇవ్వడం అయితే జరిగింది. సో
దీన్ని బట్టి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3 అండి. 4 కరెక్టే. ఓకే. సో ఈ మిషన్ అనేది 2015లో అయితే ప్రారంభించడం జరిగింది. ఇది ఈశాన్య భారతదేశం యొక్క సేంద్రీయ వ్యవసాయ సామర్థ్యాన్ని వినియోగించుకునే కేంద్ర రంగ పథకం అండి. ఓకే. అలాగే ఇది ఈశాన్య భారతదేశం అన్నాం కాబట్టి సో అరుణాచల్ ప్రదేశ్, అలాగే అస్సాం, అలాగే మణిపూర్, అలాగే మేఘాలయ, అలాగే మిజోరాం, అలాగే నాగాల్యాండ్, అలాగే సిక్కిం, అలాగే త్రిపుర. సో ఈ రాష్ట్రాలలో అమలు చేస్తున్నారు. ఓకే. నార్త్ ఈస్ట్ రీజన్ అన్నాం కాబట్టి ఈ స్టేట్స్ అన్నీ వస్తాయి. అలాగే పండించే వారిని వినియోగదారులతో అనుసంధానించి సేంద్రియ ఉత్పత్తులు అభివృద్ధి చేయడమే సో ఈ సేంద్రియ విలువ గొలుసు అభివృద్ధి మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ఓకే. సో ఇది నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ కింద జరిగే ఉప మిషన్. ఓకే. కాబట్టి ఈ 4 కరెక్టే. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అవుతుంది. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్, ప్లాంట్ ఇన్కార్పొరేటెడ్ ప్రొటెక్టెన్స్ అనే పదం క్రింద ఇచ్చిన వాటిలో దేనికి సరిపోతుంది అని ఇచ్చాడు. హలో ఎవ్రీవన్. నెంబర్ 1 వచ్చి నాణ్యమైన రసాయన ఎరువులు, అవి వాణిజ్యపరంగా తయారు చేస్తారు అని ఇచ్చాడు. నెంబర్ 2 మొక్కలలో ఒక మేలు పదార్థం అని ఇచ్చాడు. నెంబర్ 3 మొక్కకు జోడించిన జన్యు పదార్థాల నుంచి మొక్కలు ఉత్పత్తి చేసే పురుగుమందు పదార్థాలు అని ఇచ్చాడు. నెంబర్ 4 మొక్కకు జోడించిన జన్యు పదార్థాల నుంచి ఉండే మొక్కలు ఉత్పత్తి చేసే ఒక ఎరువు అని ఇవ్వడం జరిగింది. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. ఓకే. సో ప్లాంట్ ఇన్కార్పొరేటెడ్ ప్రొటెక్టెన్స్ అనేవి మొక్కకు జోడించిన జన్యు పదార్థాల నుండి మొక్కలు ఉత్పత్తి చేసే పురుగు మందుల పదార్థాలు. ఓకే. సో దీన్నే మనం ప్లాంట్ ఇన్కార్పొరేటెడ్ ప్రొటెక్టెన్స్ అని చెప్పడం అయితే జరుగుతుంది. ఓకే. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ 3. సో నెక్స్ట్ క్వశ్చన్. సో చూడండి, జీవన ఎరువులకు సంబంధించిన అంశాలలో సరైనవి ఏవి అన్నాడు. ఒకటి వచ్చి భూమిలో నిల్వ ఉండి లభ్యం కాని భాస్వరాన్ని కొన్ని రకాల బ్యాక్టీరియా మరియు శిలీంధ్రాలు అవి ఉత్పత్తి చేసి ఆమ్లాలు మరియు వివిధ ఎంజైమ్ల ద్వారా కరిగించి మొక్కలకు అందజేస్తాయి అన్నాడు. నెంబర్ 2 మైకోరైజా అనే బ్యాక్టీరియా భాస్వరం మరియు వివిధ సూక్ష్మ పోషకాలను వేరుకు అందిస్తుంది అని ఇచ్చాడు. నెంబర్ 3 బ్యాసిల్లస్, సుడోమోనాస్, ఆస్పర్జిల్లస్, పెనిసిలియం వంటి శిలీంధ్రాలు భాస్వరాన్ని కరిగించి మొక్కకు అందిస్తాయి అని 3 అంశాలైతే ఇచ్చాడు. సో ఇందులో సరి అయినవి ఏవి అని క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకి ఆప్షన్స్లో 1, 2, 3, ఆప్షన్ 2 వచ్చి 1, 2 మాత్రమే, ఆప్షన్ 3 1, 3 మాత్రమే, ఆప్షన్ డి 2, 3 మాత్రమే అని ఇక్కడ క్వశ్చన్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ మనకి 3లో 1, 2 అని ఉంది, 1, 3 అని సరి చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే. సో నేను పీడిఎఫ్ ఫైల్లో దీన్ని సరి చేసి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే. సో ఈ పీడిఎఫ్ ఫైల్కి సంబంధించి లింక్ను నేను టెలిగ్రామ్ గ్రూప్లో అయితే ఇస్తాను. సో మీరు ఆ టెలిగ్రామ్ గ్రూప్లోకి వెళ్ళి జాయిన్ అయ్యి అందులోంచి డౌన్లోడ్ చేసుకోండి. సో మన టెలిగ్రామ్ గ్రూప్ సంబంధించిన లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓకే. అందులోకి వెళ్ళి మీరు చూసుకోండి ఫ్రెండ్స్. ఓకే. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన టోటల్ టాపిక్స్ అయితే త్వరలోనే కంప్లీట్ చేసి మనం సో మెయిన్స్ ఎగ్జామ్కి సంబంధించి సో ఫుల్ టాపిక్స్ని కవర్ చేసి సో మోడల్ పేపర్నెస్ అయితే చేయడం జరుగుతుంది. ఓకే. సో ఇక్కడ ఆన్సర్ చూడండి, ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అవుతుందండి. 1, 2 మాత్రమే కరెక్ట్ అయితే. సో ఎందుకంటే ఈ క్వశ్చన్లో మనకి మైకోరైజా అనే శిలీంధ్రం అన్నాడు. సో మైకోరైజా శిలీంధ్రం అనేది సో ఇక్కడ మీరు ఆన్సర్ ఆప్షన్ 2 పెట్టుకోండి. 1, 3 సరైనవి అవుతాయి. ఓకే. ఎందుకంటే ఆప్షన్ 2లో మైకోరైజా అనే బ్యాక్టీరియం భాస్వరం మరియు వివిధ సూక్ష్మ పోషకాలను వేరుకు అందిస్తుంది అన్నాడు. సో ఇక్కడ మైకోరైజా అనేది శిలీంధ్రం అవుతుంది. బట్ ఈ
శిలీంధ్రపు జాతికి సంబంధించి ముఖ్యంగా గ్లుమాస్ లేదా గిగాస్పోరా అనే శిలీంధ్రమే సో ఇక్కడ జీవన ఎరువుగా మనకి యూజ్ అవుతుందండి. మైకోరైజా అనేది యూజ్ కాదు. సో కాబట్టి మనకి ఆప్షన్ 2 అనేది రాంగ్ అవుతుంది. ఓకే, సో దీంట్లో ముఖ్యంగా మనకి 3 అయితే వాడుకలో ఉన్నాయండి. ఫస్ట్ వన్ వచ్చేసి పాస్పేట్ సాల్యుబులైటింగ్ బ్యాక్టీరియా, దీన్నే మనం పాస్పో బ్యాక్టీరియా అని చెప్తాం. సో ఈ జీవన ఎరువు ముఖ్యంగా బాస్పిల్లస్ మెగాథీరియంతో కానీ లేదా సుడోమోనాస్తో కానీ సో ఉపయోగించి తయారు చేయబడుతుంది. కాబట్టి సో ఇది కరెక్టే అవుతుంది. అలాగే ఆస్పెరజిల్లస్, సో ఆస్పెరజిల్లస్ అవమోరి లేదా పెన్సిలియం డిజిటోటమ్ అనే ఫంగస్ను ఉపయోగించి మనం పాస్పేట్ సాల్బులైజింగ్ ఫంగైని అయితే తయారు చేస్తాం. సో ఇది కూడా మనకి భాస్వరాన్ని కరిగించి మొక్కకు అందిస్తుంది. అలాగే పాస్పేట్ మొబిలైజింగ్ మైకోరైజా, దీన్నే వెసిక్యులర్ ఆస్క్రిలస్ మైకోరైజా అని చెప్తాం. ఇది శిలీంధ్ర జాతికి చెందిన జీవనెవరే, బట్ ఈ జీవనెవరే ముఖ్యంగా గ్లూమాస్ లేదా గిగోస్పోరా అనే శిలీంధ్రాలతో తయారవుతుంది. కాబట్టి సో మనకి మైకోరైజా అని ఉన్న సో మనకి గ్లూమాస్ లేదా గిగోస్పోరా శిలీంధ్రంతోనే తయారవుతుంది. కాబట్టి ఆప్షన్ 2 అనేది రాంగ్ అవుతుందండి. ఓకే, సో ఆన్సర్ అయితే మీకు అర్థమవుతుందని అనుకుంటున్నానండి. ఓకే, సో మనకి ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ 2 అంటే 1, 3 మాత్రమే కరెక్ట్ అవుతాయి. సో రెండోది రాంగ్ అవుతుంది. ఓకే, సో మీరు ఈ టాపిక్ చదివింటే మీకు నేను చెప్పిన క్వశ్చన్ అయితే ఆన్సర్ అయితే మీకు అర్థమవుతుంది. ఓకే, సో చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాతావరణంలో ఉన్న నత్రజని మొక్కలకు ఉపయోగపడాలంటే ముందుగా అందుకు అనువైన రూపంలోకి మారాలి అన్నాడు. కారణం నైట్రోజన్ ఫిక్సేషన్ అంటే నత్రజని స్థిరీకరణ అనేది ముఖ్యమైన జీవ ప్రక్రియ. ఈ ప్రక్రియలో రైజోబియం, అజిటోబాక్టర్ మొదలైన కొన్ని బ్యాక్టీరియా జాతుల ద్వారా వాతావరణంలో నైట్రోజన్ అమ్మోనియాగా మార్చబడుతుంది అని ఇచ్చాడండి. సో పై ప్రకటనలో సందర్భంలో 2 వాటిలో ఏది సరైనది అని క్వశ్చన్ ఇచ్చాడు. ఓకే, సో మనకి ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ ఏ మరియు ఆర్ రెండు నిజం మరియు ఆర్ అనేది ఏ యొక్క సరైన వివరణ అన్నాడు. ఆప్షన్ 2 ఏ నిజం కానీ ఆర్ తప్పు అన్నాడు. ఆప్షన్ 3 ఏ మరియు ఆర్ రెండు నిజం కానీ ఆర్ అనేది ఏ యొక్క సరైన వివరణ కాదు అన్నాడు. ఆప్షన్ 4 ఏ తప్పు మరియు కానీ ఆర్ నిజం అని ఇచ్చేశాడు ఇక్కడ. సో సందర్భంలో సరైనది ఏది అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అవుతుందండి. ఏ మరియు ఆర్ రెండు నిజం మరియు ఆర్ అనేది ఏక సరైన వివరణే అవుతుంది. ఎందుకంటే సో వాతావరణంలో ఉండే ఈ నత్రజని అనేది మొక్కలకు ఉపయోగపడాలంటే ఖచ్చితంగా సో అందుకు అనువైన రూపంలోకి మారాలి. సో మారడానికి మనకి నైట్రోజన్ ఫిక్సేషన్ అంటే నత్రజని స్థిరీకరణ అనే ప్రక్రియ అయితే యూజ్ అవుతుంది. సో ఈ ప్రక్రియ ద్వారా సో రైజోబియం మరియు అసిటోబాక్టర్ అనే మొదలైన కొన్ని బ్యాక్టీరియా జాతులు అయితే ఏవైతే ఉన్నాయో అవి వాతావరణంలోని నైట్రోజన్ని అమ్మోనియాగా మార్చేస్తాయి. సో అలా మార్చేసి సో నత్రజనిని స్థిరీకరిస్తాయి. సో వీటి ద్వారా మొక్కలు నత్రజనిని ఉపయోగించుకొని సో మనకి యూజ్ అవుతాయండి. ఓకే, సో నత్రజనిని స్థిరీకరించే జీవన ఎరువులు ఏమున్నాయో అవి ఒకసారి చూస్తే సో రైజోబియం 1, 2 అజిటోబాక్టర్ 1, అలాగే 3 అజోస్పిరిల్లం అనేది 1, అలాగే సైనోబ్యాక్టీరియా సో దీన్నే మనం నీలి ఆకుపచ్చ నాచు అని చెప్పి చెప్తాం. అలాగే అజల్లో అనాబినా, అలాగే అసిటోబాక్టర్, అలాగే ఫ్రాంక్రియా. సో ఇవన్నీ మనకి నత్రజని స్థిరీకరించే జీవ ఎరువులుగా మనం చెప్పడం అయితే జరుగుతుంది. ఓకే, సో గాలిలో మనకి ఎంత ఉంటుంది? నత్రజని శాతం 78% ఉంటుంది. సో ఈ 78% నైట్రోజన్ అనేది మొక్కకు ఉపయోగపడే విధంగా సో మొక్క యొక్క వేరు బొడిపల్లో లేదా వేరు చివరి భాగంలో నత్రజని అయితే స్థిరీకరించడం జరుగుతుంది. సో ఈ నత్రజని స్థిరీకరించడానికి ఉపయోగపడే బ్యాక్టీరియాలే మనకి రైజోబియం, అజిటోబాక్టర్, సో అజోస్పిరిల్లం, నీల ఆకుపచ్చ నాచు, అజుల్లో అనాబినా, అసిటోబాక్టర్, ఫ్రాంక్రియా ఇవన్నీ యూజ్ అవుతాయండి. ఓకే, సో కాబట్టి మనకి ఆన్సర్ ఆప్షన్ 1 అయితే అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
సో చూడండి, ఆక్వాపోనిక్స్కి సంబంధించిన అంశాలలో సరికానిది ఏది అన్నాడు. ఆక్వాపోనిక్స్ అనేది ఒక అభివృద్ధి చెందుతున్న సాంకేతికత. దీనిలో చేపల పెంపకం మరియు కూరగాయల పెంపకం ఏకకాలంలో చేయవచ్చు అన్నాడు. సో 2 వచ్చేసి ఈ సాంకేతికతలో నీటి ఉపరితలంపై కూరగాయలు మరియు దిగువ ఉపరితలంపై చేపలు పెంచడం సాధ్యమవుతుంది అన్నాడు. సో 3 వచ్చి ఈ పద్ధతిలో ఎరువులు మరియు పురుగు మందులు ఎక్కువగా వాడతారు అని ఇచ్చాడు. అలాగే 4th వచ్చి ఈ పద్ధతిని ఉపయోగించడం ద్వారా ఎడారి, ఇసుక, మంచు వంటి ప్రదేశాల్లో పంటను సులభంగా పండించవచ్చు అని. సో మనకి ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో సరికానిది ఏది అన్నాడు. సో సరికానిది ఏది అని చూస్తే ఇందులో సో ఆన్సర్ ఆప్షన్ 3 అవుతుందండి. సో ఈ పద్ధతిలో ఎరువులు మరియు పురుగు మందులు ఎక్కువ వాడతారు అనేది రాంగు. సో ఈ పద్ధతిలో మనకి ఎరువులు, పురుగు మందులు అసలు వాడడం జరగదు. ఓకే. సో ఆక్వాపోనిక్స్ అంటే ఏంటి అంటే ఇది ఒక అభివృద్ధి చెందిన సాంకేతికత. దీంట్లో ఏకకాలంలో చేపల పెంపకం మరియు కూరగాయల పెంపకం అనేది చేయవచ్చు. సో ఈ సాంకేతికతలో నీటి ఉపరితలంపై మనం కూరగాయలు పండిస్తాం. సో దాని దిగువన ఉపరితలంపై చేపలు పెంచడం అనేది జరుగుతుంది. సో ఈ పద్ధతిలో మనకి ఎరువులు మరియు పురుగు మందులు అసలు వాడడమే జరగదు. అలాగే మొక్కలు నీటి నుంచి అవసరమైన పోషకాలని తీసుకుంటాయి. ఈ పద్ధతి ఉపయోగించడం ద్వారా ఎడారి, ఇసుక వంటి ప్రదేశాల్లో పంటను సులభంగా పండించడం అయితే జరుగుతుంది. కాబట్టి మనకి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 సరికానిది లేదు కాబట్టి ఆప్షన్ 3 అవుతుంది. అలాగే హైడ్రోఫోనిక్స్ గురించి కూడా తెలుసుకోవాలి. హైడ్రోఫోనిక్స్ అంటే ఏంటి? సో మట్టితో కాకుండా నీటి ఆధారిత పోషక ద్రావణాన్ని ఉపయోగించి మొక్కను పెంచే సాంకేతికతను మనం హైడ్రోఫోనిక్స్ అని చెప్తాం. ఓకే. మట్టితో కాకుండా నీటి ఆధారిత పోషక ద్రావణం. సో ఈ పోషక ద్రావణాన్ని ఉపయోగించి మొక్కను పెంచడమే హైడ్రోఫోనిక్స్ అంటాం. సో ఈ తరహా సాగు ద్వారా ఆకుకూరలే కాకుండా మనం కూరగాయలు, పండ్లు, పూల పంటలు కూడా సాగు చేయవచ్చండి ఈ హైడ్రోఫోనిక్స్ ద్వారా. ఓకే. సో ఈ పద్ధతిలో మనకు 2 లాభాలు ఉంటాయి. హైడ్రోఫోనిక్స్ అనే పద్ధతిలో 2 లాభాలు ఉంటాయి. ఒకటి అధిక దిగుబడి పంటను పెంచడం, రెండవది సాధారణ వ్యవసాయం సాధ్యం కాని చోట ఈ విధానాన్ని అనుసరించి సో పంటని పెంచడం జరుగుతుంది. సో తక్కువ వ్యవధిలోనే ఎక్కువ పంట అనేది చేతికి రావడం అయితే జరుగుతుందండి హైడ్రోఫోనిక్స్లో. సో అలాగే దీని ద్వారా మనకి కలుపు సమస్య అనేది రాదు. అలాగే చీడపిడుగుల బాధ అనేది కూడా ఉండదండి. కేవలం 20% నీటిని ఉపయోగించుకొని మనం వీటిని పెంచడం అనేది జరుగుతుంది. ఓకే. సో హైడ్రోఫోనిక్స్, ఆక్వాఫోనిక్స్ రెండింటికి డిఫరెన్స్ అయితే మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్. సో చూడండి, వ్యవసాయ రంగంలో చేపడుతున్న వ్యవసాయ పద్ధతులకు సంబంధించిన అంశాలలో సరైనవి ఏవి అన్నాడు. నెంబర్ 1 వర్టికల్ ఫార్మింగ్ అంటే నిలువు వ్యవసాయంలో భూమి మరియు నీటి వనరులపై ఎక్కువ ప్రభావం చూపకుండా నిలువుగా పేర్చబడిన 100 పొరల్లో పంటలు పండిస్తారు అన్నాడు. నెంబర్ 2 సిస్టమ్ ఆఫ్ రైస్ ఇన్స్టెఫికేషన్ అనేది గోధుమ సాగులో ఒక వినూత్న రకమైన సాగు పద్ధతి అన్నాడు. నెంబర్ 3 పంట నిర్వహణ కోసం సమాచార మరియు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకునే ఒక రకమైన వ్యవసాయ పద్ధతిని ఖచ్చితమైన వ్యవసాయం అని చెప్పవచ్చు అన్నాడు. సో ఈ మూడిట్లో ఆన్సర్ ఏంటి అని అడిగాడు. సో ఆప్షన్స్లో ఆప్షన్ 1 1 2 3, ఆప్షన్ 2 2 3 మాత్రమే, ఆప్షన్ 3 1 2 మాత్రమే, ఆప్షన్ డి 2 3 మాత్రమే అని ఇచ్చాడు. సో క్వశ్చన్ ఏంటి? వ్యవసాయ పద్ధతులకు సంబంధించిన అంశాలలో సరి అయినవి ఏవి అన్నాడు. సో కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్. సో ఆన్సర్ అనేది మీరు ఈజీగా పెట్టేయచ్చండి. సో చూడండి, ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. ఓకే. సో ఎందుకంటే సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్ అనేది గోధుమ సాగులో ఒక వినూత్న రకమైన సాగు పద్ధతి అన్నాడు. కాదు. సో వరిలో సంబంధించిన సాగు పద్ధతి సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్ అనేది. కాబట్టి మనం ఆన్సర్ ఈజీగా పెట్టేయచ్చు ఈ 1 మరియు 3 అనేది తెలిస్తే. సో 1 అనేది వర్టికల్ ఫార్మింగ్లో భూమి మరియు నీటి వనరులపై ఎక్కువ ప్రభావం చూపకుండా నిలువుగా పేర్చబడిన 100 పంటల్లో పండించడమే మనం వర్టికల్ ఫార్మింగ్ అని చెప్తాం. సో దీన్ని చేయడానికి వాతావరణ పరిస్థితులు నియంత్రించగలగాలి. కృత్రిమ కాంతిని, నీటిని, ఎరువుల్ని మనం అవసరమైనప్పుడు అందించాలి. సో వర్టికల్ ఫార్మింగ్లో. సో కాబట్టి ఇది కరెక్టే. అలాగే పంట నిర్వహణ కోసం సమాచారం మరియు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకునే ఒక రకమైన వ్యవసాయ పద్ధతిని మనం ఖచ్చితమైన వ్యవసాయం అని చెప్పడం అయితే జరుగుతుంది. ఓకే. దీన్నే ప్రిసిషన్ అగ్రికల్చర్ అని చెప్తాం. ఇంగ్లీష్లో ప్రిసిషన్ అగ్రికల్చర్ అని చెప్తాం. కాబట్టి మనకి ఆన్సర్ వచ్చేసి 1 3 అనేవి కరెక్ట్ అవుతాయి. కాబట్టి ఆన్సర్ 2 అవుతుంది. సో సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్ అనేది
శ్రీవరి సాగు అని చెప్తాం. ఇది ఒక వినూత్నమైన సాగు పద్ధతి అండి. సో ఇందులో ఏం జరుగుతుందంటే సారవంతమైన మరియు చదునైన మరియు సులభంగా నీరు బయటికి పోవడానికి భూముల్లో తక్కువ నీటి లోతులో తక్కువ సస్యరక్షణ వ్యయంతో అధిక దిగుబడులు సాధించగల వరి సేద్య విధానమే శ్రీ సేద్యం అంటారు. సో శ్రీవరి సాగు పద్ధతిలో తక్కువ ఖర్చు మరియు తక్కువ నీటితో అధిక దిగుబడులు సాధించవచ్చు. చిన్న సన్నకారు రైతులకైతే ఇది లాభసాటిగా ఉంటుందండి శ్రీవరి సాగు అనేది. ఓకే, సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఆగ్రో ఫారెస్ట్రీకి సంబంధించిన అంశాల్లో సరైనవి ఏవి అన్నాడు. నెంబర్ 1, ఫారెస్ట్రీ అనేది వృక్షాలు, పంటలు మరియు జంతువులను శాస్త్రీయంగా సరైన రీతిలో ఏకీకృతం చేసే భూ వినియోగ వ్యవస్థ అన్నాడు. నెంబర్ 2, 2024లో ఢిల్లీలో జరిగిన వరల్డ్ ఆగ్రో ఫారెస్ట్రీ కాంగ్రెస్ నేషనల్ ఆగ్రో ఫారెస్ట్రీ పాలసీని ఇండియా ప్రకటించింది అని ఇచ్చాడు. సో నెంబర్ 3, 2016లో నేషనల్ ఆగ్రో ఫారెస్ట్రీ పాలసీ కింద దాదాపు 1000 కోట్లతో ఆగ్రో ఫారెస్ట్రీని జాతీయ ప్రయత్నంగా మార్చడానికి హర్ మేర్ పర్ పేడ్ అంటే ప్రతి క్షేత్ర సరిహద్దుల్లో చెట్లు అనే ట్యాగ్లైన్ అయితే ప్రారంభించడం జరిగింది అని చెప్పి ఇవ్వడం అయితే జరిగింది ఈ క్వశ్చన్లో. ఓకే, సో మనకి సరైనవేవి అని ఇచ్చాడు. ఆప్షన్స్లో ఆప్షన్ 1, 1, 2, 3, ఆప్షన్ 2, 1, 3, ఆప్షన్ 3, 1, 2, ఆప్షన్ డి 2, 3 అని సో మనకి ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇందులో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అవుతుందండి. సో ఎందుకంటే 2024లో జరిగిన ఢిల్లీ వరల్డ్ ఆగ్రో ఫారెస్ట్రీ పాలసీ నేషనల్ ఆగ్రో ఫారెస్ట్రీ పాలసీని అనుసరించి సో 2024ను ప్రకటించింది అన్నాడు. సో రాంగ్ అండి, ఇది 2024లో కాదు, 2014లో ప్రకటించింది. ఓకే, సో 2014లో ఉపాధి, ఉత్పాదకత మరియు పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించడానికి సో ఆగ్రో ఫారెస్ట్రీ పాలసీ మరియు నేషనల్ ఆగ్రో ఫారెస్ట్రీ పాలసీని అనుసరించి సో మొదటి దేశంగా ఇండియా అనేది అవతరించడం అయితే జరిగింది. కాబట్టి సో నెంబర్ 2 అనేది రాంగ్. సో ఆగ్రో ఫారెస్ట్రీ అనేది మనకు తెలుసు, వృక్షాలు, పంటలు మరియు జంతువులను శాస్త్రీయంగా సరైన రీతిలో ఏకీకృతం చేసి భూ వినియోగ వ్యవస్థ మనం ఆగ్రో ఫారెస్ట్రీ అంటాం. సో 2016లో నేషనల్ ఆగ్రో ఫారెస్ట్రీ పాలసీ కింద 1000 కోట్లతో ఆగ్రో ఫారెస్ట్రీని జాతీయ ప్రయత్నంగా మార్చడానికి హర్ మేర్ పర్ పేడ్ అనే ట్యాగ్లైన్ అయితే ఇవ్వడం జరిగిందండి. కాబట్టి మనకు 1, 3, 2 కరెక్టే, బట్ 2 అనేది రాంగ్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి 2014. ఓకే, 2014. ఓకే, సో కాబట్టి మనకు ఆన్సర్ ఇక్కడ వచ్చేసి ఆప్షన్ 2 అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించిన అంశాల్లో సరికానివి ఏవి అన్నాడు. ఇక్కడ క్వశ్చన్లో చూడండి, సరికానివి అని అడిగాడు. నెంబర్ 1, ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ అనేది తెగుళ్లను నిర్వహించడానికి సమర్థవంతమైన మరియు స్థిరమైన విధానం. సో నెంబర్ 2, ఇది పంటలు మరియు మానవ ఆరోగ్యం మరియు పర్యావరణాన్ని రక్షణ కల్పిస్తూ రసాయన పురుగు మందుల వినియోగాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తుంది అన్నది. సో అలాగే నెంబర్ 3లో ఏమిచ్చాడు, ఇది బహుళ నియంత్రణ పద్ధతులను మిళితం చేసే సమగ్ర వ్యూహం మరియు దీర్ఘకాలిక తెగులు నిర్వహణ సాధించడానికి నివారణ, పర్యవేక్షణ మరియు లక్ష్య జోక్యాలను నొక్కి చెబుతుంది అని సో మనకి అంశాలు అయితే ఇవ్వడం జరిగింది. సో సరికానిది ఏది అన్నాడు. కాబట్టి ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్స్ ఏమి ఇచ్చారో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ 1 2 మాత్రమే, ఆప్షన్ 2 1, 2, 3 మాత్రమే, ఆప్షన్ 3 1, 2 మాత్రమే, ఆప్షన్ 4 2, 3 మాత్రమే అని ఇవ్వడం జరిగింది. సో సరికానివి అన్నాడు కాబట్టి ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ 1 అవుతుందండి. ఆప్షన్ 1 అంటే 2 మాత్రమే ఇందులో సరికాదు, మిగతా 1, 3 కరెక్టే. సో చూడండి మనకి ఏమన్నాడు, ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ అనేది తెగుళ్లను నిర్వహించడానికి సమర్థవంతమైన స్థిరమైన విధానం అన్నాడు. కరెక్టే. సో రెండోది ఏమిచ్చాడు, పంటలు, మానవ ఆరోగ్యం మరియు పర్యావరణానికి రక్షణ కల్పిస్తూ రసాయన పురుగు మందుల వినియోగాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తుంది అన్నాడు. కాదండి, పూర్తిగా వ్యతిరేకించదు. సో వినియోగాన్ని తగ్గించడానికి ఒక లక్ష్యంగా పెట్టుకోవడం అయితే జరిగింది, కానీ వ్యతిరేకించడం అనేది జరగలేదు. కాబట్టి మనకి ఆప్షన్ 2 అనేది రాంగ్ అవుతుంది. అలాగే ఇది బహుళ నియంత్రణ పద్ధతులు మిళితం చేసే సమగ్ర వ్యూహం అండి.
సో అలాగే దీర్ఘకాలిక తెగులు నిర్వహణ సాధించడానికి నివారణ, పర్యవేక్షణ మరియు లక్ష్య జోక్యాలను అయితే నొక్కి చెప్పడం అయితే జరుగుతుందండి ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ అనేది. ఓకే, సో ఈ ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్లో కొన్ని పద్ధతులు ఉన్నాయి. అవేంటంటే యాంత్రిక పద్ధతులు, జీవ నియంత్రణ పద్ధతులు, సాగ పద్ధతులు, సహజ క్రిమి సంహారకాలు, అలాగే రసాయన మందులు. ఈ పద్ధతులు అయితే ఉన్నాయి. సో యాంత్రిక పద్ధతుల్లో మనం ఏం చేస్తామంటే శత్రు పురుగుల గుడ్ల సముదాయాలను, లార్వాలను, ప్యూపాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏరి నాశనం చేస్తాం. అలాగే చీడ పురుగులను ఆశించిన మొక్క భాగాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగిస్తాం. అలాగే నారు కొనలు అంటే వరిలో తుంచి నాటడం జరుగుతుంది. అలాగే నెట్లను ఏర్పాటు చేసి నారుమడుల పురుగుల బారి నుంచి రక్షించడం అనేది. అలాగే జీవ నియంత్రణ పద్ధతి అనేది ఉంది. సో జీవ నియంత్రణ పద్ధతిలో జీవ ఎరువులు ఏవైతే ఉన్నాయో ఆ జీవ ఎరువులను మనం ఉపయోగిస్తాం. సో అలాగే అజొల్లా, బ్లూ గ్రీన్ ఆల్గే ఇవి పంటలకు నత్రజని స్థిరీకరణ జరుగుతుంది కాబట్టి వీటిని ఉపయోగించి మనం జీవ నియంత్రణ పద్ధతులను చేసుకొని పెస్ట్ మేనేజ్మెంట్ పద్ధతిని అయితే యూజ్ చేస్తాం. అలాగే సాగు పద్ధతులలో భూమి ముందుగానే సాగుకు అనుకూలంగా తయారు చేసి అంతరసేద్యంలో కలుపు నివారించి చీడపీడను తట్టుకునే రకాలను ఎంపిక చేసుకొని పంట మార్పిడి విధానాన్ని పాటించి సో వానపాములను పెంచి ఎరువుని తయారు చేసి మనం ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ పద్ధతిని సాగు పద్ధతిగా యూజ్ చేసుకుంటాం. అలాగే సహజ క్రిమి సంహారక మందులు అంటే వేప నుండి తయారు చేసిన నూనెలు, సీతాఫలం ఆకుల కషాయం, పొగాకు, ఉమ్మెత్తాకుల కషాయాలను తయారు చేసి పిచికారీ చేసి సో పురుగులను తొలగించి సో నియంత్రించడమే ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్లో ఒక పద్ధతి. ఓకే, అలాగే రసాయన మందులు ఇవి ప్రమాదకరమైనవే, బట్ సో వీటిని విచక్షణతో ఉపయోగించి సో మనం యూజ్ చేసుకోవాలండి. ఓకే, సో ఇది దీనికి సంబంధించి. సరికానిది అంటే పూర్తిగా వ్యతిరేకిస్తుంది అన్నాడు, కానీ పూర్తిగా వ్యతిరేకించదు. సో నియంత్రించడానికి సో వినియోగాన్ని తగ్గించడానికి లక్ష్యంగా పెట్టుకోవడం అయితే జరిగింది. కాబట్టి మనకు ఆన్సర్ ఆప్షన్ 1 అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. సో చూడండి, కింద ఇచ్చిన అంశాలలో సరైనవి ఏవి అన్నాడు. దేశవ్యాప్తంగా సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి భారతీయ ప్రకృతి కృషి పద్ధతి నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్గా రూపొందించబడింది అన్నాడు. నెంబర్ 2, ఎన్ఎఫ్ 15,000 క్లస్టర్లను అభివృద్ధి చేయడం ద్వారా 7.5 లక్షల హెక్టార్ల విస్తీర్ణాన్ని కవర్ చేస్తుంది అన్నాడు. నెంబర్ 3, ఎన్ఎఫ్ కింద రైతులు ఆన్ ఫార్మ్ ఇన్పుట్ ప్రొడక్షన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పన కోసం 3 ఏళ్ల పాటు హెక్టార్కు సంవత్సరానికి 15,000 ఆర్థిక సహాయాన్ని అందుకుంటారు అని ఇక్కడ ఇచ్చాడు. సో మనకి ఆప్షన్స్లో సరైనవేవి అని అడిగాడు కాబట్టి 3 మాత్రమే, 1, 2, 3, 1, 2 మాత్రమే, 4లో 2 మాత్రమే ఇవ్వడం జరిగింది. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అవుతుందండి. 3 కరెక్టే. దేశవ్యాప్తంగా సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి భారతీయ కృషి పద్ధతిని నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్గా రూపొందించడం అయితే జరిగింది. సో దీని కింద 15,000 క్లస్టర్లను అభివృద్ధి చేయడం ద్వారా 7.5 లక్షల హెక్టార్ల విస్తీర్ణాన్ని కవర్ చేయడం అయితే జరిగింది. అలాగే ఈ ఎన్ఎఫ్ కింద రైతులు ఇన్పుట్ ప్రొడక్షన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పన కోసం అయితే 15,000 ఆర్థిక సాయం అయితే అందుకోవడం అయితే జరుగుతుందండి. ఓకే, సో కాబట్టి మనకి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అవుతుందండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది వాటిలో సరికాని వాటిని గుర్తించండి అన్నాడు. సో 1 వచ్చి విటికల్చర్ అన్నాడు. విటికల్చర్ అనేది ద్రాక్ష ఉత్పత్తి మరియు అధ్యయనం అని చెప్పి ఇచ్చాడు. నెంబర్ 2 ఫొమాలజీ అన్నాడు. కూరగాయల ఉత్పత్తులు మరియు సాగు మరియు అధ్యయనం అని ఇచ్చాడు. నెంబర్ 3 ఫ్లోరికల్చర్ అన్నాడు. పుష్పించే మరియు అలంకార మొక్కల పెంపకం అని ఇచ్చాడు. నెంబర్ 4 ఆర్బోరికల్చర్ అన్నాడు. వ్యక్తిగత చెట్లు, పొదలు మరియు ఇతర చెక్క మొక్కల పెంపకం మరియు అధ్యయనం అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో సరికాని వేటిని గుర్తించండి అన్నాడు. ఇందులో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అవుతుంది. పొమాలజీ అంటే ఏంటో అనేది మీరు నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. సో మనకి ఇక్కడ కూరగాయల ఉత్పత్తులు మరియు సాగు అధ్యాయం అని చెప్పి ఇవ్వడం జరిగింది, బట్ పొమాలజీ అంటే ఇది కాదు. సో మీరు నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు పొమాలజీ అంటే ఏంటి అనేది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో వివిధ వ్యవసాయ కార్యకలాపాలకు సంబంధించిన అంశాలలో సరైన గుర్తించండి అన్నాడు. 1 ఏరోఫోనిక్స్ అంటే మట్టి మాధ్యమాన్ని ఉపయోగించకుండా పొగమంచు వాతావరణంలో మొక్కలను పెంచడం అని చెప్పి ఇచ్చాడు. నెంబర్ 2 హైడ్రోఫోనిక్స్ అన్నాడు. మట్టి లేకుండా నీటిలో ఖనిజ పోషక ద్రవాలను ఉపయోగించి మొక్కలను పెంచడం అన్నాడు. నెంబర్ 3 జియోఫోనిక్ సాధారణ నేలలో పెరుగుతున్న మొక్కలను సూచిస్తుంది అన్నాడు. నెంబర్ 4, 5 అన్నీ సరైనవే అన్నాడు. సో దీన్ని బట్టి ఆన్సర్ వచ్చేసి సో
సో 3 కరెక్టే అండి. కాబట్టి పైవన్నీ సరైనవే. ఏరోఫోనిక్స్ అంటే మట్టి మాధ్యమాన్ని ఉపయోగించకుండా పొగమంచు వాతావరణంలో మొక్కలు పెంచడమే ఏరోఫోనిక్స్ అంటే చెప్తాం. అలాగే మట్టి లేకుండా నీటిని ఖనిజ పోషక ద్రావాలను ఉపయోగించి మొక్కలు పెంచడాన్ని హైడ్రోఫోనిక్స్ అంటాం. అలాగే సాధారణ నెలలో పెరుగుతున్న మొక్కల్ని సూచించడాన్ని మనం జియోఫోనిక్ అని చెప్పడం అయితే జరుగుతుంది. కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో చూడండి, ఫైటో రెమిడియేషన్ పద్ధతులకు సంబంధించిన అంశాలలో సరైనవి ఏవి అన్నాడు. నెంబర్ 1, ఎలక్ట్రానిక్ ఫైటో రెమిడియేషన్ మొక్కలు నేల లేదా నీటి నుండి ప్రమాదకరమైన మూలకాలు లేదా సమ్మేళనాలు తొలగిస్తాయి అన్నాడు. సో ఫైటో ఎక్స్ట్రాక్షన్. ఓకే, ఫైటో ఎక్స్ట్రాక్షన్ అనేది ఫైటో రెమిడియేషన్లో మొక్కలు లేదా నేల నీటి నుంచి ప్రమాదకరమైన మొక్కలను లేదా సమ్మేళనాలు అయితే తొలగి. నెంబర్ 2, మొక్కలు వేర్ల ద్వారా గ్రహించిన వ్యర్థాలను వాటి పత్రాల నుంచి జరిగే బాష్పోద్వేగ ప్రక్రియలో ఆవిరి రూపంలో గాలిలోకి విడుదల చేసే విధానాన్ని ఫైటో డిగ్రేడేషన్ అని పిలుస్తారు అన్నాడు. నెంబర్ 3, వేర్ల ద్వారా గ్రహించిన హానికర పదార్థాలను విషరహిత వ్యర్థాలుగా విచ్ఛిన్నం చేసే పద్ధతిని ఫైటో వోలినైజేషన్ అంటారని చెప్పి మనకి ఇచ్చాడండి. సో ఆప్షన్స్లో ఆప్షన్ 1 3 మాత్రమే, ఆప్షన్ 2 2 3 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 1 మాత్రమే ఇవ్వడం జరిగింది. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. 1 మాత్రమే రైట్, మిగతా 2 రాంగ్. సో ఆపోజిట్లో ఉన్నాయి. మొక్కలు వేర్ల ద్వారా గ్రహించిన వ్యర్థాలను వాటి పత్రాల నుంచి జరిగే బాష్పోద్వేగ ప్రక్రియలో ఆవిరి రూపంలో గాలిలోకి విడుదల చేయడం విధానాన్ని మనం ఏం చెప్తాం అంటే ఫైటో వోలినైజేషన్ అంటాము. అలాగే వేర్ల ద్వారా గ్రహించిన హానికర పదార్థాలను విషరహిత వ్యర్థాలుగా విచ్ఛిన్నం చేసే పద్ధతిని సో ఫైటో డిగ్రేడేషన్ అని చెప్పి చెప్తామండి. ఓకే, సో 5th క్వశ్చన్ చూడండి, బయో రెమిడియేషన్కి సంబంధించిన అంశాల్లో సరైనవి ఏవి అన్నాడు. నెంబర్ 1, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ వ్యవసాయ అవశేష బ్యాక్టీరియా కణాలపై స్థిరీకరించబడిన సముద్ర సూక్ష్మజీవులు గోధుమూక కన్సారియాన్ని ఉపయోగించి ముజ్జిటి సముడు బయో రెమిడియేషన్ మెకానిజం టెక్నాలజీ అభివృద్ధి చేసింది అన్నాడు. సో నెంబర్ 2, భారతదేశంలో డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ మరియు ద ఎనర్జిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు చమురు శుద్ధి కర్మాగారాల్లో ఉత్పత్తి అయ్యే వ్యర్థ పదార్థాలను నిర్వీర్యం చేసేందుకు ఓలిజోపర్ మరియు ఓలివేషస్ ఎస్ అనే సూక్ష్మజీవిని జీవ సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేశారన్నాడు. నెంబర్ 3, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ సంస్థ గోవాలో ఉంది అని ఇచ్చి ఆప్షన్స్లో 3 మాత్రమే, 1 2 మాత్రమే, 2 మాత్రమే, 1 2 3 అని ఇచ్చాడు. సో ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ 2 అవుతుందండి. 1 2 మాత్రమే కరెక్ట్, 3 అనేది గోవాలో ఉంది అన్నాడు. గోవాలో కాదు ఆన్సర్, సో చెన్నైలో ఉందండి. ఓకే, సో ఇవ్వండి వీటికి సంబంధించిన బిట్స్. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నెంబర్ 1 వచ్చి నాణ్యమైన రసాయన ఎరువులు